మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి వీడియోలో భాగంగా 2021 సంవత్సరం జూన్ మాస ఫలితాల భాగంగా మనం జూన్ మాసంలో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనము ఇప్పుడు చూడబోతున్నాము. ఈ వృషభ రాశి వాళ్ళకు రాశిలో ఉన్నటువంటి రవిగ్రహము జూన్ 15వ తారీఖున 2వ ఇంట్లోకి మిథునంలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా కుజుడు మేషంలో నుంచి 20వ తేదీ వరకు మేషంలో ఉంటూ 20వ తేదీ తర్వాత వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా గురువు 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 2వ ఇంటి నుంచి 3వ ఇంట్లోకి ఉచ్చ స్థితిలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా శనేశ్వరుడు యథాస్థితిగా 11వ స్థానంలో, రాహు 10వ స్థానంలో, కేతువు 4వ స్థానంలో, అదేవిధంగా బుధుడు మిథున రాశిలోకి ఉంటూ 22వ తారీఖున కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు 8వ తారీఖు వరకు మిథునంలో, తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఈ గ్రహ సంచారీత్యా చూస్తే వీళ్ళకి చక్కగా ఉన్నటువంటి గ్రహాలు శనేశ్వరుడు లాభంలో చాలా మంచి యోగాన్ని ఇస్తున్నాడు. 10వ ఇంట్లో రాహువు మంచి యోగాన్ని ఇస్తున్నాడు. ఇక రాశిలోకి కుజుడు రావడము వీళ్ళకు కొంత అన్కంఫర్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే సప్తమాధిపతి, వ్యయాధిపతి ఈ రాశికి శుభగ్రహం కాదు, నైసర్గికంగా పాపగ్రహం కుజుడు రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి ఇదేమవుతుంది, కోపం ఎక్కువ కావడము, ఫోర్స్ ఎక్కువ, స్పీడ్ ఎక్కువ, వెంటనే అయిపోవాలి అనేటువంటి ఆతృత, కాకపోతే అనుకున్న వెంటనే కాకపోతే ఒక ఆందోళన, ఒక టెన్షన్, తట్టుకోనటువంటి ఒక టెన్షన్ వస్తుంది. వీటన్నిటినీ కూడా శనేశ్వరుడు లాభస్థానంలో ఉండి కుజును చూడడం వల్ల ఆయన నియంత్రిస్తూ ఉంటాడు. ఈ రాశికి శనేశ్వరుడు భాగ్యాధిపతి కాబట్టి ఇక్కడ ఎంత వేగంగా ఉన్నా కానీ నియంత్రించేదానికి వెనకాల ఇంకో గ్రహం చూస్తూ ఉంది కాబట్టి కంట్రోలింగ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా రాశిలో ఉన్నటువంటి రవిగ్రహం 15వ తారీఖు తర్వాత 2వ ఇంట్లోకి వెళ్తున్నాడు. అంటే చతుర్థాధిపతి ద్వితీయంలోకి వస్తున్నాడు. అంటే కుటుంబంలో ఏదో మంచి జరుగుతున్న అర్థం. ఈ రాశికి వృషభ రాశి వాళ్ళకు ఏకరాశ్యాధిపత్యం కలిగినటువంటి రవిగ్రహము శుభగ్రహమే. అది కూడా కేంద్రాధిపత్యము, చతుర్థ కేంద్రాధిపత్యం వచ్చింది కాబట్టి ఆయన ద్వితీయంలోకి రావడము, చతుర్థానికి లాభంలో ఉండడం వల్ల కుటుంబంలో ఏదన్నా మీకు శుభకార్యాలు జరగచ్చు, ధనాదాయం రావచ్చు. కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగము కానీ, పదవి కానీ, ప్రమోషన్ కానీ, పేరు ప్రతిష్టలు కానీ, గురు రవిగ్రహం అంటేనే ఒక ప్రతిష్ట, ఒక గౌరవం, ఒక గుర్తింపు, ఏదైనా అవార్డ్స్ రావడం కానీ ఇలాంటివి కుటుంబంలో శుభవార్తలు వినడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా బుధుడు 2వ ఇంట్లో నుంచి 3వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ద్వితీయాధిపతి కాలపురుడికి 3వ ఇంటి వారు 4వ ఇంట్లోకి వెళ్తున్నాడు. మీరు మీ గ్రామం దాటి ఎక్కడన్నా ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఇంకేదైనా కూడా కావచ్చు, చేసేటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అంటే 3వ ఇంటి వాళ్ళు 2వ ఇంటి వారు 3వ ఇంటి కంటే కమ్యూనికేషన్స్, చిన్న చిన్న ప్రయాణాలను అర్థం, అటువంటి వాటి ద్వారా మీకు శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ద్వితీయాధిపతి పంచమాధిపతి బుధుడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు, పంచమానికి లాభంలోకి వస్తున్నాడు. అంటే పంచమ స్థానమైనటువంటి కన్యారాశికి లాభస్థానమైనటువంటి కర్కాటకంలోకి వస్తున్నాడు. అంటే పంచమం అంటే అదృష్ట స్థానము కాబట్టి ద్వితీయం అంటే ధనవాక కుటుంబము. కాబట్టి కుటుంబంలో ఏదైనా మంచి శుభవార్తలు ఉండడానికి, కుటుంబ సభ్యులకు బెనిఫిట్ కలగడానికి ముష్టాన్న భోజన ప్రాప్తి కూడా ఉందన్నమాట. 8వ తారీఖునే శుక్రుడు కూడా తృతీయంలోకి వెళ్తున్నాడు. 2వ తారీఖున గురువు తృతీయంలోకి వెళ్తున్నాడు. అంటే శుభగ్రహాలన్నీ కూడా 2, 3 స్థానాల మీదుగా ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్లకు మంచి దీర్ఘాలోచన పరులు కాబట్టి వీళ్ళకంతా కూడా ఎక్కువగా మంచి శుభ ఫలితాలు వింటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 4వ ఇంట కేతువుకి లాభంలో 4వ ఇంటి వాడున్నాడు కాబట్టి మిథునంలో రవిగ్రహము చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఎందుకంటే జాలీగా తిరదాము, జాలీగా ఉందాము, సరదాగా ఉండాలనిపించడము. 3వ స్థానం అంటే ఒక జాలి, ఒక సరదా, ఒక ఎంజాయ్, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని ఆలోచించేటువంటి స్థానమే 3వ స్థానం. ఈ 3వ స్థానం ఉచ్చ స్థితి పడిన గురుగ్రహం రావడము ఇవన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ విందు వినోదాలు, శుభకార్యాల రీత్యా వీళ్ళకు ఎన్నో సంతోషాలు అందుతాయి, ఎటువంటి సందేహాలు. మరి పుత్రకారకుడు, సంతానకారకుడు గురువుల ఉచ్చస్థితికి రావడము, ఈ రాశికి 3వ ఇంట్లోకి రావడము వల్ల పిల్లలు కూడా, ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి పిల్లలు కూడా చక్కగా మంచి తమ ఇష్టపడినటువంటి స్కూల్స్, కాలేజెస్లోకి మారడము,
లాంటివి జరుగుతాయి. పిల్లల చదువుల రీత్యా ఈ రాశి వాళ్ళు కూడా ప్రయాణాలు చేయవలసి రావడము లాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఇటు చూసినా కానీ 3వ స్థానము కర్కాటక రాశి. కర్కాటక రాశి అంటే చంద్రుడు అంటే ఒక మంచి మానసికంగా ఉల్లాసమైనటువంటి గ్రహం అనమాట. అటువంటి ప్లేస్ లోకి బుధుడు, శుక్రుడు, గురువు వెళ్ళడము, రవిగ్రహము 4వ చతుర్థ లాభంలో రావడం ఇవన్నీ కూడా చాలా చాలా క్లియర్ గా వీళ్ళ యొక్క అవసరాన్ని మించిన ఆనందాలను తెలియజేస్తున్నాయని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఏదన్నా కొంచెం ఇబ్బందికరంగా ఉందంటే 4వ ఇంట్లో ఉన్న కేతు, జన్మలో ఉన్న కుజుడు, కానీ కుజును కూడా శని నియంత్రిస్తున్నాడు. కాబట్టి కుజుడు వేగం కాబట్టి కొంచెం సమాజంలో ఎవరితోన్నా ఏదైనా చిన్న తగవలు వచ్చేదని కానీ, మనస్పర్ధలు వచ్చేదని కానీ, లేదా మీరే కూడా ఇంకొకరిని చూసి మీకు కాని వాళ్ళని చూసి కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా మీరు ప్రవర్తించే అవకాశం. కుజుడు అంటే ఆ యొక్క అంటే ఒక అహానికి కారకుడు కాబట్టి, రక్తానికి అధిపతి కదా. ఏదన్నా ఎవరినంటే తలకు పొగరెక్కింది అంటారు, తలకే ఎందుకు చెప్తారు? ఆ కుజుడు రక్తానికి అధిపతి, మేషరాశికి అధిపతి కాబట్టి, మేషం అంటే తల కాబట్టి ఆయన మీకు జన్మంలోకి వస్తున్నాడు. కానీ శని నియంత్రిస్తున్నాడు కాబట్టి మీకు అది మంచిది. ఎందుకంటే సమాజంలో ఎవరితో డిస్టర్బెన్స్ రాకూడదు. కుజుడు ఎవరికి భయపడ్డు, ఫోర్స్ ప్లానెట్ అని. అందుకే ఆర్మీ, పోలీసుల డిపార్ట్మెంట్స్ అంతా కూడా మీకు కుజగ్రహ ప్రభావంలో ఉంటాయి. ఆ కుజుడు రావడం అంత మంచిది కాదు. కాబట్టి మీరు ఇతరులను ఎవరైనా మేము రెచ్చగొడితే కూడా మీరు టెంప్ట్ అవ్వకుండా పోతే మంచిది. ఇక్కడ అన్ని శుభగ్రహ ప్రభావాల ఫలితాలు ఎక్కువ ఉన్నాయి. శనేశ్వరుడు కూడా 3వ ఇంట్లో నుంచి ఉన్నటువంటి గురుగ్రహము శనేశ్వరుని చూడటము మరింత శుభ ఫలితాలు. మీ 11వ స్థానం చూడడం వల్ల మీ యొక్క లాభాలు పెరుగుతాయి, సంతోషాలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా, విహారయాత్రలకు వెళ్ళాలనుకున్న కూడా అద్భుతమైన ఫలితాలు సూచిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ మాసం ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారాలు సుబ్రహ్మణ్య ఆరాధన, విఘ్నేశ్వర ఆరాధన. విఘ్నేశ్వర ఆరాధన ఎందుకంటే కేతువు 4వ ఇంట్లో ఉన్నాడు, జన్మంలో కుజుడు వస్తున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరిని కంట్రోల్ చేసే వాళ్ళే వీళ్ళిద్దరు అన్నదమ్ములు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, విఘ్నేశ్వరుడు. వీళ్ళ ఆరాధన ఎక్కువ చేయడము. విఘ్నేశ్వరుడు నైవేద్య ప్రియుడు కాబట్టి ఏదైనా కొబ్బరికాయ, అరటిపండు ఏదో ఒకటి నైవేద్యం సమర్పించి ప్రతిరోజు కూడా మీరు మీ పనులు ప్రారంభించుకోవడం చాలా మంచిది. అదేవిధంగా మీకు సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు ఆరాధించాలంటే కుజుడు ఎక్కడుంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నట్టు, కేతు ఎక్కడుంటే అక్కడ వినాయకుడు ఉన్నట్టు లెక్క. ప్రతి రాశికి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క చోట ఉందంటే ఆ గ్రహానికి సంబంధించిన దేవత అక్కడ ఉన్నట్టు లెక్క. ఇప్పుడు మీకు 10వ ఇంట్లో రాహు విశేషంగా యోగిస్తున్నాడు. 10వ ఇంట్లో రాహు మరింత శుభ ఫలితం ఇవ్వాలంటే దుర్గాదేవి ఆరాధన. అంటే అక్కడ దుర్గాదేవి ఉందని అర్థం. 11లో శని అంటే కాలభైరుడు ఉన్నాడని అర్థం. కాబట్టి శుక్రుడు మీకు 3వ ఇంట్లో ఉన్నాడంటే లక్ష్మీదేవి ఉన్నట్టు 3వ ఇంట్లో. బుధుడు మీరు 2, 3 స్థానాలు ఉన్నట్టే మహావిష్ణువు ఉన్నట్లు. రవిగ్రహం మీకు 2వ ఇంట్లో ఉందంటే పరమేశ్వరుడు ఉన్నట్లు. కాబట్టి చక్కగా నేను చెప్పినటువంటి ఈ వీడియోలో ఉన్నటువంటి పరిహారాలు మీరు చేసుకుని ఇంకా అధికంగా శుభ ఫలితాలు పొందుతారని కూడా ఆశిస్తున్నాను. శుభం. 8 minutes కంప్లీట్.